తీసుకోండి. నాకు సాసర్ ఇవ్వండి. పర్లేదు. సాసర్తో తాగడం నాకు అలవాటే. ఇప్పుడు నేను అలవాటు చేసుకుంటాను. ఎందుకు? మీ అలవాట్లు నాకు అలవాటు కావాలి కదా. వసు, ఐఎమ్ సారీ వసు గారు. బస్సు అని పిలవండి, పర్వాలేదు. గారు గీరు అండి గిండి వద్దు. ఒక నిమిషం. ఏంటండి? మనకి ఒక చిన్న ఈవెంట్ వచ్చింది. ఒక 10 ఏళ్ల పిల్లాడి బర్త్డే చేయాలి. మీ హెల్ప్ కావాలి. మీరు హెల్ప్ అడగడం ఏంటి? మీరే ఈజీగా చేసేయచ్చు కదా. నేను హెల్ప్ చేయడానికి ఏముంది? బర్త్డే అరేంజ్మెంట్స్ లైక్ బెలూన్స్, ఫ్లవర్స్, కేకు, చాక్లెట్స్ ఇవన్నీ నేను చూసుకుంటాను. బట్ ఆ పిల్లాడి పేరెంట్స్ ఒక ఎమోషనల్ టచ్ కావాలని అడిగారు. ఆ విషయంలో మీరు హెల్ప్ చేయాలి. ఎమోషనల్ టచ్చా? అవును. పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్. చాలా ఇయర్స్ వరకు వాడికి పిల్లలు పుట్టలేదంట. ఈ బాబు లేటుగా పుట్టాడు. ఇప్పుడు వాడికి 10 ఏళ్ళు వచ్చాయి. ఈ 10th బర్త్డేకి ఆ బాబుని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. అది ఏ రకంగా అయితే బాగుంటుందో సరైన ఐడియా రావడం లేదు. ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ అంటే వద్దంటున్నారు. అలాగే ఏదైనా డెస్టినేషన్ బర్త్డే అంటే కూడా వద్దంటున్నారు. బట్ ఇంట్లోనే జరగాలంట. బాబుకి ఎమోషనల్ టచ్ ఇవ్వాలంటున్నారు. ఒక పని చేస్తే? చెప్పండి. చాలా మంది తమ పుట్టుకకి పెరగడానికి కారణం తమ పేరెంట్స్ అనుకుంటారు. ఓకే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా మంది గుర్తించని విషయం ఏంటంటే, తాము పుట్టడానికి పెరగడానికి ఇంకొంతమంది కూడాను కారణమని. అదెలాగా? అంటే మీకు కూడా తెలీదా? అందుకే అడిగాను. బాబు పేరెంట్స్ ఎంప్లాయీస్ అని చెప్పారు కదా. పైగా లేటుగా బాబు పుట్టాడు. అప్పటి వరకు వాళ్ళు పిల్లల కోసం ఎంతగానో ట్రై చేసి ఉంటారు. ఫస్ట్ టైం తను కన్సీవ్ అయిందని చెప్పిన డాక్టర్ ఒకరుంటారు. ఆ డాక్టర్ ఎవరో ఆ బాబుకి తెలిసి ఉండకపోవచ్చు.
అలాగే ప్రతి నెల టెస్ట్లు స్కానింగ్స్ చేసిన డాక్టర్స్ ఉంటారు. అలాగే బాబు భూమి మీద పడకముందు ఆ డాక్టర్ బాబుని స్కానింగ్లో చూసి ఉంటారు. ఆ డాక్టర్ ఎవరో బాబుకి తెలిసి ఉండకపోవచ్చు. హ? అయ్యో, మీరు కింద కూర్చున్నారు. పర్లేదు, ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పండి. అలాగే బాబుని డెలివరీ చేసిన డాక్టర్, బాబుని చూసుకున్న నర్సు, పేరెంట్స్ ఎంప్లాయీస్ కాబట్టి బాబుని పెంచిన నర్సు, ప్లే స్కూల్లో బాబుకి తొలి పాఠాలు నేర్పించిన మిస్సు, బాబుని స్కూల్కి తీసుకువెళ్ళిన డ్రైవరు, వీళ్ళెవ్వరూ బాబుకి గుర్తుండకపోవచ్చు. వాళ్ళందరూ బాబుకి ఏ టైంలో ఏమేం చేశారో వాళ్ళదొక బైట్ తీసుకుని బర్త్డే రోజు పెద్ద స్క్రీన్పై ఏవి వేసి చూపిస్తే, వాళ్ళందరూ బాబుకి బర్త్డే విషెస్ చెప్తే, వావ్, వాట్ ఐ థాట్ వాసు. బ్రిలియంట్, ఫ్యాంటాస్టిక్, ఆసమ్ ఐడియా, బ్రిలియంట్ ఐడియా వాసు. వెరీ వెరీ ఇంప్రెసివ్, వెరీ యూనిక్. నిజంగా ఆ బాబుని ఎమోషనల్ టచ్ చేస్తుంది. తన పుట్టినరోజుకి విషెస్ చెప్పిన అంతమందిని చూసి బాబు చాలా ఎక్సైట్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాసు. చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్స్ అ లాట్. వసు, సారీ. సారీ. అక్క అక్క సారీ. ఇట్స్ ఓకే. అక్క అక్క సారీ వసు, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అంతేం లేదక్క, నువ్వు అనవసరంగా సీన్ చేయకు. అంతేమీ లేదా? నిజంగా లేదక్కా. నేను చూశాను వసు. మా మరిదిగారు నీ 2 భుజాలపై చేతులు పెట్టడం, ఇద్దరూ రొమాంటిక్గా ఒకరి కళ్ళలోకొకరు చూసుకోవటం, బ్యాక్గ్రౌండ్లో డ్యూయెట్ రావడం, నువ్వు సిగ్గుల మొగ్గ కావడం, ఇదంతా నేను చూశానులేమ్మా. పో అక్క, నువ్వు మరీ సినిమాటిక్గా ఊహించుకుంటున్నావు. అలాంటిదేం లేదు. మరలాంటిదేమీ లేకపోతే నీ బుగ్గల్లోకి ఈ ఎరుపు ఎలా వచ్చిందమ్మా? దొరికానని ఆడుకుంటున్నావు కదా. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి కదా. నువ్విలా చేసావంటే బావగారికి కంప్లైంట్ చేస్తాను. ఏమని చెప్తావు ఆయనతో? మీ ఆయనతో నువ్వు ముద్దు ముచ్చట్లాడుతుంటే నేను చూశానని చెప్తావా? ఛీ, అలా చెప్తారా ఎవరైనా? ఇప్పుడు అదేగా జరిగింది.
అయ్యో అంతేం జరగలేదక్కా. మరి జరగాలనుందా? అక్క నువ్వు మామూలు దానివి కాదు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ? మా మరిది గారిని బుట్టలో పడేసుకున్నావు కదా. అవును మరి. ఆయన చాప పిల్ల నా బుట్టలో పడ్డారు. కాదు, ఈ అందమైన వసువల్లో పడ్డాడు. నేను నిజంగా బావగారికి చెప్పేస్తాను. ఏమని చెప్తావు? ఈ సీనియరు ఈ జూనియర్ని ర్యాగింగ్ చేస్తుంది అని చెప్తా. చెప్పు. అప్పుడు ఆయన కూడా మీ ఆయన్ని ర్యాగింగ్ చేస్తారు. అలా కూడా జరుగుతుందా అక్క? జరుగుతున్నదంతా నీ మంచికే వసు. మీ ఇద్దరూ ఇలా ఉండాలనే కదా నేను కోరుకున్నాను. సరే, ఇంతకీ ఎందుకొచ్చావు చెప్పు. నీ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను వసు. అర్జెంటుగా అఖిల్ నీతో మాట్లాడాలంటున్నాడు. దేని గురించక్క? ఏమో, చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు పాపం. ఎందుకు టెన్షన్ అవుతున్నాడో చెప్పాడా? నువ్వొస్తే అంతా చెప్తాడు వసు. ఒక్క నిమిషం అక్క. ఏ మళ్ళీ గదిలోకెళ్ళి మీ ఆయనకో ముద్దిచ్చి రావాలా ఏంటి? అక్క నువ్వున్నావే. ఇక్కడే ఉంటాను, త్వరగా వెళ్ళేసిరా. అక్క ఇది టూ మచ్. మరి ఒక్క నిమిషం అని ఎందుకన్నావమ్మా? బుద్ధి లేక నీకు దొరికిపోవాలని రాసి పెట్టుంది. నేనేమి అనుకోన్లే, నువ్వు వెళ్ళిరా. అయ్యో నేనెక్కడికి వెళ్ళనక్క, నీతోనే వస్తాను. పద. ష్యూరా? అక్క నేను పద. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? అయ్యో, హారిక చీరను డిజైన్ చేయడం పూర్తయిందో లేదో ఒకసారి వెళ్ళి అడుగుదాం. వదినా, నువ్విక్కడేం చేస్తున్నావు? నా రూమ్లో నిద్ర పట్టకపోతే ఈ రూమ్కి వచ్చానదినా. అమ్మా, అబ్బా, డిన్నర్ చేయకుండానే నిద్రేంటి వదినా? అవును కదా, అన్నం తినకుండా నిద్ర ఎలా పడుతుంది? పిల్లల బెడ్రూమ్లో పడుకోవడం బాగోదు వదినా. నేను మాత్రం కావాలని వచ్చాను వదినా, కర్మకాలి వచ్చాను. ఏంటొదినా? ఏమీ లేదు వదినా. అవును, నువ్వెందుకు ఈ రూమ్లోకి వచ్చావు? చీర కోసం వచ్చాను. హారిక, డిజైన్ చేసావా? చేశానత్తయ్య. ఏది చూపించు. చచ్చిపోతావే. అబ్బా, ఏంటొదినా? దోమ వదినా, మాటి మాటికి కుడుతూనే ఉంది. చెప్పానా చేస్తావని? చీరను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది. త్వరగా చూపించు హారిక. బతికి బట్ట కొట్టలేవు. ఏంటి వదినా? దోమ వదినా, చచ్చింది అనుకున్నాను, చావలేదు. అబ్బా, ఈవిడేంటి దోమ అని సోది పెడుతుంది? దోమ పట్టా కట్టడం ఏంటి వదినా? హారిక, అలా నిల్చున్నావే, వెళ్ళి చీర తీసుకురా. నీ కళ్ళ ముందే ఉంది.
ఏంటొదినా? చీర నీ కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది అని అంటున్నాను వదినా. ఎంతైనా నా ఫేవరెట్ చీర కదొదినా. అది కట్టుకుని ఎప్పుడెప్పుడు ఆయనకి చూపించాలా అనుంది. ఆ అదృష్టం ఉందో లేదో. ఏంటి వదినా? ఆ, ఆ, ఏం లేదు వదినా, డిజైన్ అంతా అయిపోయింది. చిన్న చిన్న ఫినిషింగ్లు ఉన్నాయి. రేపు ఉదయం ఇచ్చేస్తుంది వదినా. చిరిగిపోయిన చీరని రేపు ఉదయాన్నే ఎలా ఇస్తాను ఆంటీ? ఉదయం నుంచి డిజైన్ చేస్తుంది కదా, ఇంకా అవ్వలేదా? నేను అదే చెప్తున్నాను వదినా. పైగా నిన్ను మెప్పించాలంటే మాటలా? ఒక గోల్డ్ మెడలిస్ట్కి నన్ను మెప్పించడం పెద్ద కష్టమా వదినా? కాదనుకో, కానీ ఫస్ట్ టైం చేస్తుంది కదా, తన టెన్షన్ తనకుంటుంది. ఫస్ట్ టైం ఏంటి? ఇంతకు ముందెప్పుడు డిజైన్ చేయలేదా? ఆ ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు. ఇరికిచ్చేలా ఉంది. ఏంటి? ఆ, అంటే నీ శారీకి డిజైన్ చేయడం ఫస్ట్ టైం కదా వదినా. సర్లే, ముందు శారీ చూపించు హారిక, ఎలా వచ్చిందో చూస్తాను. ఏంటొదినా, ఒకేసారి రేపొద్దునే చూడొచ్చు కదా. ఇప్పుడు సొగంలోనే ఉంది. నీకు సంతృప్తిగా ఉండకపోతే హారిక రాత్రంతా ఫీల్ అవుతుంది. అలాగా, సరే ఉదయమే చూస్తాను. రేపటికంతా రెడీ అవుతుంది కదా? ఆ, అవుతుంది అవుతుంది అవుతుంది. టెన్షన్ పడకుండా వర్క్ చేయ హారిక. అలాగే అత్తయ్య. ఉమ్. అమ్మా అమ్మా హా, అమ్మా హా, హా, హా. అమ్మా రేపటికల్లా ఎలా తయారవుతుంది? ఆ? ఎందుకలా కమిట్ అయ్యావు? ఆ? ఇదేంటే ఇంతసేపు కవర్ చేస్తుంటే నన్నే అంటున్నావా? చేసావులే పెద్ద కవరింగ్. ఆ? నోరు జారటం, కవర్ చేయటం. అమ్మా, భయంతో చచ్చిపోయాను. నేను మాత్రం బాత్రూంలో స్నానం చేస్తున్నానా ఏంటి? లోపల లోపల ఎంత భయపడుతున్నానో నీకేం తెలుసే? రేపు మార్నింగ్ కల్లా చీరని ఎలా చూపిస్తాను? బస్సు పావనితో మాట్లాడడానికి అఖిల్ వెళ్ళాడు కదా, వాళ్లే ఏదోటి చేస్తారులే, నువ్వేం టెన్షన్ పడకు. ఏంటఖిల్ నువ్వు చెప్పేది? అత్తయ్య గారి చీర చిరిగిపోయిందా? ఇప్పుడెలా? వసు, ఇప్పటి వరకు మేం కంగారు పడ్డాం, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు. వసు ఆపినా అఖిల్కి టెన్షన్ తప్పదు, కంటిన్యూ చేయాల్సిందే. అనయ్య, అనవసరంగా నాకు బీపీ తెప్పించుకో. వస్తాయి, పెళ్ళం మాట విన్నా వినకపోయినా బీపీ షుగర్లు అన్నీ వస్తాయి. ఏమండి, మీరు కాస్త ఆపుతారా? హారిక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది కదా అఖిల్, అలా ఎలా చింపేసింది? దాని మొహం, అదే రోజు కాలేజ్కి వెళ్ళలేదు వదినా, క్లాసులు ఎగ్గొట్టి నాతో. చెప్పరా, ఆగిపోయావే? అది వదిలే అన్నయ్య. అస్సలు ముద్దాయి నువ్వే. చదువుకున్న పిల్లని చెడగొట్టి ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఏమండి, అసలే అఖిల్ టెన్షన్ పడుతుంటే ఇంకా టెన్షన్ పెడతారేంటి? మరి హారిక సంగతి తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నావు అఖిల్? ప్రేమ గుడ్డిది కదమ్మా, ఆ ప్రేమలో పడిపోయి కళ్ళు మూసుకుపోయాయి. అవును, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఒక్క నిమిషం ఉండు. ఏమండి, ఎక్కడికి? అదేనే, వాడు చెప్పుతో కొట్టుకుంటా అన్నాడు కదా, వాడు చెప్పు తీసుకొద్దామని. అన్నయ్య, నీ టైం వచ్చిందని సెటర్లు వేస్తున్నావు కదా, నాకు టైం వస్తుంది. భాస్కర్ అమ్మా, ఇక్కడ అంత ఈజీ ఏం కాదు. ఆ? మీరు దొరికిపోని రోజంటూ ఉంటే చెప్పండి, ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తారు? ఒసేయ్, నువ్వు నాకు సపోర్ట్ చేయవే. నా మరిదికే నా సపోర్టు. ఇప్పుడు గాని అత్తయ్య గారు వచ్చి ఆ చీర చూసారంటే గోవిందా గోవిందా, నీ కథ కంచికి, హారిక పుట్టింటికి. మీరు ఆపుతారా లేదా? అన్ని అపశకునం మాటలు. అపశకునం కాదే, ఇట్స్ ఫ్యాక్ట్. అనయ్య,
నన్ను సాధించడం మాని ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు ప్లీజ్. సారీ, అలాంటి వాటికి నేను దూరం. హా, నీకు అంత బ్రెయిన్ లేదని చెప్పండి. ఆ, అందుకేగా వసుని పిలిచావు. ప్లీజ్ వదినా, ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా ప్లీజ్. ఇప్పటికిప్పుడు ఏం చేయగలను అఖిల్? అలాంటి చీర కొందామంటే ఇప్పుడు ఆ టైప్ చీరలు రావడం లేదు. ఇంకేం మేనేజ్ చేయాలి?